శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు 30 నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. సువిశాల భరత ఖండాన్ని శుభప్రదంగా పరిపాలిస్తున్న మహారాజ శంతనుడు తపస్సుగుణంతో ప్రసిద్ధి పొందిన కురువంశపు ఉత్తములలో ఒకరు. శాంతత ద్వారా ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచిన శంతనుడి పాలన ప్రజల హృదయాలను అలరించేది. ఒకనాడు వేట విహారంలో శంతనుడు గంగా తీరాన నడుచుకుంటూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చల్లని గాలిలో తడిసి ముద్దయాడు. అదే సమయంలో మానవాకృతిలో సంచరిస్తున్న గంగను చూసి అతనికి మోహం కలిగింది. గంగ సౌందర్యానికి, ఆమె కాంతిమయం చేసిన చుట్టు ప్రదేశానికి శంతనుడు ఆకర్షితుడయ్యాడు. కాని తన తండ్రి హెచ్చరికలు గుర్తుకొచ్చి తన ఆకర్షణను గుండె నిండా దాచుకున్నాడు. రసరాజ్ఞి అయిన ఆ గంగే చొరవ తీసుకుని పైగా చేరువకు వచ్చి, రాజా, నీ మనసు తెలిసింది. మన కలయికకు నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే కొన్ని నా నియమాలను నువ్వు ఉల్లంఘించకూడదు అని. నేను చెప్పేవరకు నా గురించి వివరాలేవీ కూడా అడగకూడదు. నేను ఎప్పుడు ఏం చేసినా అలా ఎందుకు చేశావని అడగకూడదు, అడ్డు చెప్పకూడదు. అలా అయితేనే నీతో ఉంటాను. మాట తప్పిన మరుక్షణమే నా బాటనాది, నీ పాట్లు నీవి అంది. ఆమె పట్ల అతిశయిస్తున్న మోహం వలన, పిత్రాజ్ఞ వలన శంతనుడు ఆమె విధించిన షరతులకు అంగీకరించి ఆమెను తన ఇంటికి తెచ్చుకున్నాడు. అఖండ రాజవైభోగాలతో ఆ జంట తమ వలపులు పండించుకున్నారు. నిత్యసరస సల్లాప కామోపభోగాలతో అతిశయించారు. అదేమి చిత్రమోగాని రోజులు గడిచిన కొలది రాజుక రమణి మీద మోజులు పెరిగాయేగాని రవ్వంత కూడా తరగలేదు. కొన్నాళ్లక కోమలి గర్భం ధరించింది. నవమాసాలు మోసి యుక్త సమయానికి పుత్రుణ్ణి ప్రసవించింది. వారసుడు పుట్టినందుకు వసుధేశుడు ఆనందించి ఉత్సవాలకు ఆజ్ఞాపించే లోపలనే గంగ ఆ పురిటికందును తీసుకునిపోయి గంగలో విసిరేసింది. ఇది తెలిసి రాజు ఆశ్చర్యపోయి అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలనుకున్నాడు. కాని ప్రశ్నిస్తే ఆ ప్రమదామణి తనని వదిలిపోతుందేమోననే భయంతోనూ, తండ్రి చెప్పిన మాటలు స్ఫురణలోకి రావడం వల్లనూ అప్పటికి మౌనంగానే ఉండిపోయాడు. ఒక పురుడైన తర్వాత కూడా ఆమె యవ్వనపు బిగిలో ఏ విధమైన లోపమూ లేక పూర్వం కన్నా చిలిపిగా, ఆశగా, అల్లరిగా రాజును అల్లుకుపోతోందామె. ఇంకొన్నాళ్లకు తర్వాత మళ్ళా పురుడు పోసుకుందా పొలతి. అప్పుడు కూడా అబ్బాయినే ప్రసవించింది. ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్లి ఏట్లో పడేసి వచ్చింది. రావడమే రాజు ఒళ్ళో వాలి రవ్వల నవ్వు నవ్వుతూ, గువ్వల కువకువలు షోతూ కవ్వించి కామంలో ముంచెత్తింది. మరికొన్నాళ్ల తదుపరి మళ్ళా నీళ్లాడింది ఆ మగువ. మళ్ళా మగ శిశువునే ప్రసవించి మళ్ళా ఆ శిశువుని తీసుకుపోయి మహాకల్లోలినిలో కలిపి వేసి వచ్చి శంతనుడితో కలిసిపోయింది. ఆ విధంగా 7 పర్యాయములు జరిగి 7 కొడుకులు ఏటిపాలైపోయారు. అయినా రాజుకి ఆమె పట్ల విముఖత కలగడం లేదు. పురుడుకి ఆమె అందం, చందం పెరిగిపోతున్నాయి. క్రొత్త అందాలతో ఆకర్షిస్తోందేగాని వదులుకోవాలని అనిపించడం లేదు రాజుకి. అలా ఉండగానే ఆమె 8వసారి నెల తప్పి శుద్ధమానవీయమైన వయ పరిమితి అధికం అవుతూ ఉండటం వల్ల రాజుకు సంతానవాంఛ ప్రబలి కామ వాంఛ కాస్తంత అదుపులోబడుతోంది. ఆ కారణంగా ఈసారి పుట్టబోయే బిడ్డనైనా దక్కించుకోవాలనుకున్నాడు. యుక్తకాలానికి మళ్ళా పురుష శిశువునే ప్రసవించింది గంగ. ఈసారి కూడా ఆ నిసుగును తీసుకుని పురిటిగది దాటిపోబోతున్న ఆమెను వారించాడు పౌరవుడు. గంగ గలగలా నవ్వి, ప్రభూ, మన ఒప్పందాన్ని తప్పి మీరు నాకు అడ్డుపడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను. మీరంతా ఊహిస్తున్నట్లుగా నేను బాలఘాతిని కాను, గంగానదిని అంటూ మహా అభిషాభిలాష ఆలంపడతను గుర్తు చేసింది. శంతనుడాశ్చర్యపోయాడు.
మరి పిల్లల్నెందుకు చంపేస్తున్నావు అని అడిగినందుకు జవాబుగా గంగ వసువుల వృత్తాంతాన్ని వివరించింది. మహారాజా, వసువులు 8 మంది తమ తమ వనితారత్నాలతో కలిసి విలాస పర్యటనలు చేస్తూ వశిష్ఠాశ్రమం చేరారు. వసుపత్నులలో కడగొట్టు కాంత వశిష్ఠుని హోమధేనువును చూసి భూలోకంలోని తన మిత్రురాలికి ఆ ధేను క్షీరం ఇయ్యాలనే వాంఛతో దానిని అపహరించారు. కామోపభోగాలతో ఒళ్ళు పైతెలియకుండా ఉన్న ఆ కాంతామణి భర్త తక్కిన వసు సప్తకం తోడ్పాటుతో ఆ ధేనువును అపహరించాడు. వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చి ధేనువుకై వెతకక తన దివ్య దృష్టితో వసువుల అత్యాచారాన్ని తెలుసుకున్నాడు. వారినందరినీ మానవలోకంలో ప్రభవించవలసిందిగా శపించి, ఇది తెలిసి 8 మంది వసువులు పరుగున వచ్చి తను అపరాధానికిగాను క్షమించవలసిందిగా మునిపతిని ప్రార్థించారు. ఆయన రవ్వంత కరుణించి సహాయకులుగా వచ్చిన వసు సప్తకం భూమిని పడగానే అంతరించిపోయి తిరిగి వసుత్వం పొందేలాగున దొంగతనానికి మూలకారకుడైన అష్టవ వసువు ద్యుముడు మాత్రం సుదీర్ఘకాలం భూమి మీద బ్రతికి తుదిని వసుత్వం పొందేలాగా అనుగ్రహించాడు. మానవయోనిని జన్మించేందుకు కష్టపడుతున్న ఆ అష్టవసువులు నన్ను ఆశ్రయించి, పుణ్యమయి, మా నిమిత్తమైనా నువ్వు మానవాకృతి దాల్చి తల్లిపై మమ్మల్ని కని వశిష్ఠ వాక్యానుసారం మా 7గురుకు తక్షణమే విముక్తి ప్రసాదించు, ద్యుముడు మాత్రం చిరకాలం వర్ధిల్లుతాడు అని కోరారు. ఎటు నీకోసం మానవాకృతి ధరించాల్సినదే కాబట్టి వాళ్ళని అనుగ్రహించాను. ఆ ప్రకారంగా ఇంతకు మునుపు కలిగిన 7గురు బిడ్డలు వసువులే, వాళ్లకి శాప విముక్తి కలిగించాను. వీడు అష్టమ వసువు, చిరకాలం జీవిస్తాడు. వీణ్ణి చంపను, పెంచి పెద్ద చేసి నీకే అప్పగించుతానులే అని చెప్పి గంగ పురిటికందుతో సహా అదృశ్యురాలైపోయింది. శంతనుడు గంగా వియోగంతో దుఃఖనిమగ్నుడై 14 ఏళ్లు గడిపేశాడు. అనంతరం ఒకనాడు శంతనుడు వేట నిమిత్తమై వెళ్ళక తప్పని స్థితిలో గంగా తీరం చేరాడు. అక్కడ ధనుర్విద్యను అభ్యసిస్తున్న ఒక కుమారుడు కనిపించాడు. బాణాలతో గంగకు సేతువు కట్టబోతున్న ఆ బాలుణ్ణి అవ్యాజ వాత్సల్యంతో తిలకించసాగాడు రాజు. అంతలోనే గంగ ప్రత్యక్షమయ్యి, నరపాలా, ఈ బాలుడు నీ కుమారుడే. వశిష్ఠుడి వద్ద వేదము, పరశురాముడి వద్ద ధనుర్వేదము నేర్చిన ధన్యుడు. ఆనాడు నీకిచ్చిన మాట ప్రకారం వీణ్ణి పెంచి పెద్దవాడిని చేశాను. ఇక నీ కొడుకును నువ్వు తీసుకువెళ్ళు అని చెప్పి అప్పగించింది. శంతనుడి కొడుకు గనుక శాంతనవుడని, గంగా నందనుడవటంచేత గాంగేయుడని కూడా పిలవబడేవాడా బిడ్డ. మరికొన్నాళ్లకి శంతనుడు దేవవ్రతుడిని యువరాజుగా అభిషేకించగా గాంగేయుడు రాజ్యపాలనాది విషయాలలో తండ్రిని వెన్నంటి చరిస్తూ అన్ని విషయాలు ఆకళింపు చేసుకోసాగాడు. కథ ఇలా సాగుతుండగా చేతికందిన కొడుకు వల్ల ఏర్పడిన నిశ్చింతతో శంతనుడు ఒకనాడు యమునా తీరంలో వేటకు వెళ్లాడు. ఆ ప్రాంతంలో అతనికి నాసాపర్వం చేసిన అద్భుత పరిమళానికి ఆయతనమేదో తెలుసుకోగోరి ఆ దిశగా వెళ్లగా మహాద్భుత సుగంధాయతన తనువిలాసిని అయిన సత్యవతి కనిపించింది. కళ్ళు చెదరగొట్టే అందాలతో, మనసుకు వలవేసే కళ్లతో, సుగంధాలు జిమ్మే తనువుతో చందనపు బొమ్మలా ఉన్న ఆ చపలాక్షిని చూసి శంతనుడు మదన పీడితుడయ్యాడు. ఆమెను కోరి ఆ నెరజాడ బెరుకు చూపులు చూస్తూ తండ్రిచాటు బిడ్డని వెళ్లి మా అయ్యని అడగరాదా అని ఇష్టాన్ని అయిష్ట ధోరణిగా సూచించింది. శంతనుడు దాసరాజు పల్లెకు వెళ్లి దేశరాజుకు అనేక గౌరవాలు చేసి లాంఛనాలు అన్ని అయిన తరువాత శంతనుడు సత్యవతి మీద తన మనసును వివరించాడు. దాసరాజు నవ్వి, రాజ్యాధికారం తన దోహిత్రులకే ఇచ్చేలా ఉంటే కన్యను ఇస్తానన్నాడు. అందుకు వలలో పడిన చేపలా బాధపడ్డాడు రాజు. దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టంలేని శంతనుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడన్న మాటేగాని సత్యవతిని మర్చిపోలేకపోతున్నాడు. ఆమె గురించి ఎంతగానో బెంగ పెట్టుకుని విషనుసరుడి బాణాఘాతాలతో వివసుడైపోతున్నాడు శంతనుడు. తండ్రి పరిస్థితికి దేవవ్రతుడు చాలా బాధపడి ఆంతరంగికుల ద్వారా సత్యవతి వృత్తాంతం తెలుసుకుని తక్షణమే సమస్తమైన కానుకలతోనూ లాంఛనాలతోనూ దాసరాజు వద్దకు వెళ్లాడు. దేవవ్రతుడు, దాసరాజా, నా తండ్రి యొక్క రాజ్య సమస్తం పైన నీ దౌహిత్రులే అధికారులు అవుతారు.
దయచేసి నీ పిల్లను నాకు సవతి తల్లిగా అనుగ్రహించు అని దోసిలి బట్టి కోరాడు. అందుకా పల్లెవాడు ప్రశాంతంగా ఉన్న నీటిమీద వల వేసినట్లు నవ్వి, యువరాజా, పితృభక్తితో నువ్విలా రావడము చెప్పడము అంతా బాగానే ఉంది. నువ్వు రాజ్యం వదులుకోగలవు. కాని రేపు నీ కొడుకులకి మనుమలకి నీ అంత మంచి మనస్సుండాలి గదా. వాళ్ళు నా మనుమలతోనూ ముని మనుమలతోనూ కలహించి ఎగబడితే మా గతేం కావాలి అని అడిగాడు దాసరాజు. పెద్ద వలలోంచి తప్పించుకున్న చేపలా నవ్విన దేవవ్రతుడు, దాసరాజా, నీ ఆలోచన అర్థమయ్యింది. పితృదేవుడి రాజ్యం నీ మనుమలకే చెందుతుంది. అటుమీదట నా తనూజులుగాని పుత్రపౌత్ర దౌహిత్రులలో ఎవరుగాని ఏనాడుగాని రాజ్యం కోసం రగడ చేయకుండా ఉండేందుకుగాను నేనస్సలు వివాహమనే మాటే తలపెట్టకుండా ఉంటాను. ఆమరణ బ్రహ్మచారిగానే కాలం గడుపుతాను. సరేనా అని అన్నాడు గాంగేయుడు. శాంతనవుడు చేసిన ఆ శపథానికి దివి నుండి పూలవాన కురిసింది. సత్యవతి ఎదలో అనురాగం శతపత్రమై విరిసింది. తన పుత్రుడి అపూర్వ ప్రతిజ్ఞకి దివిజ గంగ మురిసింది. ఎప్పుడు ఎక్కడా ఎవరూ చేయలేని భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఈ దేవవ్రతుడు ఇక నుండి భీష్ముడనే పేర ప్రసిద్ధుడవుతాడని అంబరవాణి సంబరంగా పలికింది. ఇకనైనా నీ కూతురును నాకు మాతృదేవతగా అనుగ్రహించు అని చేతులు జోడించాడు దేవవ్రత నాముడైన భీష్ముడు. పల్లె రాజు తన పిల్లనిచ్చి పంపగా ఆ పిల్లనే తన తల్లిగా భావించి నమస్కరించి సగౌరవంగా తీసుకువెళ్లి తండ్రికి సమర్పించాడు గాంగేయుడు. మనోవాంఛ తీర్చిన తను భవుడి ప్రజ్ఞకు మెచ్చుకోవాలో బ్రతుకంతా పచ్చదన మెరుగని ఎడారి చేసే అతని ప్రతిజ్ఞకు నొచ్చుకోవాలో తెలియక తిమకమక పడిపోయాడు శంతనుడు. తన కాముకత్వానికి రవ్వంత సిగ్గుపడ్డాడు కూడాను. చివరకు కొడుకును చేరబిలిచి, కుమారా, ప్రపంచమంతా ఏ మృత్యుదేవత గురించి భీతావహమైపోతోందో ఆ మృత్యువు మీద నీకు అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు నువ్వుగా కోరుకుంటే తప్ప మరణం నీ దరిదాపులకు రాదు. స్వచ్ఛంద మరణం అనే పేర అత్యంత సనాతనమైన అద్భుత తత్వాన్ని నీకు వరంగా ఇస్తున్నాను అని వరమిచ్చి తనివి తీరా తనయుడిని కౌగలించుకున్నాడు శంతనుడు. కాలం గడిచి కొన్నాళ్లకు సత్యవతి గర్భం దాల్చింది. ఒకానొక యుక్తవేళ పురుష శిశువును ప్రసవించింది సత్యవతి. రాజ్యమంతా పండుగలు జరిపించాడు భీష్ముడు. శంతనుడు ఎంతో ఆనందించి ఆ కుమారుడికి చిత్రాంగదుడు అని పేరు పెట్టాడు. చిత్రాంగదుడు దినదిన ప్రవర్ధమానుడై ఎదుగుతుండగా ఆ సమయంలో సత్యవతీ దేవి మళ్ళా నెలతప్పి ఈసారి కూడా మగబిడ్డకే జన్మనిచ్చింది. ఈ బిడ్డకు విచిత్రవీర్యుడని పేరు పెట్టారు పెద్దలు. రెండవ బిడ్డ జన్మించిన అనతికాలానికే శంతనుడు స్వర్గస్థుడైపోయాడు. యథోచిత కర్మలన్నీ ఆచరించి సత్యవతిని ఓదార్చి ఆమె ఆనతిమీదట చిత్రాంగదుడిని మహారాజుగా అభిషేకించాడు భీష్ముడు. అపూర్వ బలపరాక్రమశాలి అయిన చిత్రాంగదుడికి తనని ఓడించగలవారు ఈ 14 లోకాలలోనూ లేనే లేరనే అహంకారం ఒకటి ఉండేది. చిత్రాంగదుడి యొక్క ఈ అహంకార వృత్తాంతమంతా గంధర్వరాజైన చిత్రాంగదుడికి తెలిసి తక్షణమే అతను భూలోకానికి తన దూతను పంపించాడు. రాజా, నీ పేరు నా పేరు కూడా చిత్రాంగదుడే. మనం ఇద్దరం ఇలా ఒకే పేరుతో పిలవబడటం న్యాయంగా తోచటం లేదు నాకు. పైగా నువ్వేదో మహాబలపరాక్రమలి అనే అహంకారంతో ఉన్నావని కూడా విన్నాను. అది నిజమే అయితే, నువ్వంతటి పోటరివే అయితే నాతో యుద్ధం చేసి గెలువు, లేదంటే నీ పేరు మార్చుకో అని ఆ దూత ద్వారా కబురు పెట్టాడు. మహాపౌరుషవంతుడైన పౌరవుడు యుద్ధానికే సిద్ధమయ్యాడు. పవిత్రమైన కురుక్షేత్రంలో ఆ చిత్రాంగద నామధేయులిద్దరూ ఆహ్వానికి దిగారు. పరమ మాయా యుద్ధ విశారదుడైన గంధర్వరాజు తన మాయా ప్రవర్తనతో శాంతనవుడైన చిత్రాంగదుడిని ముప్పుతిప్పలు పెట్టగా ఆ మొగ్గరంలో చిత్రాంగదుడు మరణించాడు. గంధర్వరాజు విజయోత్సాహంతో తన లోకానికి వెళ్లిపోయాడు. చిత్రాంగదుడి మరణంతో ఆనాటికి పసివాడే అయినా విచిత్రవీర్యుడికి రాజ్యం పట్టం గట్టాడు భీష్ముడు. వృద్ధమంత్రులు పినతండ్రి అయిన బాహలికుడి సహాయ సంపత్తులతో భీష్ముడు రాజ్యాంగ చక్రాన్ని త్రిప్పసాగాడు. కొంతకాలానికి విచిత్రవీర్యుడు యుక్త వయస్కుడయ్యాడు. అతనికి వెంటనే వివాహం చేసేయడం మంచిదని నిర్ణయించుకున్నారు పెద్దలు. ఆ సమయానికి కాశీరాజ కుమార్తెలైన అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించబడింది. తమ్ముడి కోసం ఆ కన్యలను తెస్తానని
సత్యవతికి చెప్పి కాంచన రథారూఢుడై ఒంటరిగానే బయల్దేరాడు భీష్ముడు. స్వయంవరం జరిగే సమయంలో గాంగేయుడు బలిమీన బాలికా రత్నాలను తన రథంపై కెక్కించాడు. ఆ సాహసానికి సభాసదులైన రాజులు ఆశ్చర్యపోయారు. అంతలోనే భీష్ముడు, ఓ కాశీరాజా, నా తమ్ముడి వివాహార్థం ఈ కన్యలని నా బలిమితో తీసుకువెడుతున్నాను. అడ్డగించగలవారు, నన్నోడించి వీరిని పరిగ్రహించగలవారు ఎవరైనా ఉంటే రావచ్చును. బ్రాహ్మ, ప్రాజాపత్యాదిక వివాహ పద్ధతులలో క్షత్రియులకు గాంధర్వ, రాక్షసాలు కూడా ఆచరణీయాలుగానే చెప్పబడుతున్నాయి. కాబట్టి నేను చేసేది ధర్మమే. శక్తి ఉంటే మీ ధర్మం మీరు నిర్వర్తించుకోండి అని హెచ్చరించాడు. శాంతనవుడి మాటలు వింటూనే సభలోని రాజులు ఆగ్రహోదగ్రులయ్యి వివిధ యుధాలతో ఝంఝా నిలంలా గాంగేయుడిపై విరుచుకుపడ్డారు. దేవవ్రతుడు వారందర్నీ పరాజితుల్ని చేయగా అనేక మంది పారిపోసాగారు. ఒక్క సాళ్వరాజు మాత్రం భీష్ముడిని చాలా ధాటిగా ఎదిరించాడు. కాని అతను కూడా గాంగేయుడి బాణాహతికి పలాయనం చిత్తగించక తప్పలేదు. ఎదిరించే భూమీసులెవరూ లేరని నిర్ధారించుకున్నాక కాశీరాజ తనయలను తీసుకుని హస్తినాపురం చేరాడు భీష్ముడు. విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆ కన్యలలో పెద్దదైన అంబ సత్యవతిని సమీపించి తాను సాళ్వరాజును ప్రేమించానని, ఈ వివాహం తనకు ఇష్టం లేదని చెప్పగా పరుల్ని వరించిన పడతిని తన తమ్ముడి భార్యగా చేయడం అంగీకరించలేని దేవవ్రతుడు సత్యవతి అనుమతితో అంబను సగౌరవంగా సాళ్వరాజు వద్దకు పంపేశాడు. అంబిక, అంబాలికలకు విచిత్రవీర్యుడితో పరిణయం జరిగిపోయింది. సాళ్వుని వద్దకు వెళ్లిన అంబ అతనిచే తిరస్కరించబడింది. మరొకడు తన బలంతో గెలుచుకున్న వస్తువును స్వీకరించడం తన క్షాత్రానికి అవమానమని చెప్పి ఆమెను తిప్పి పంపగా ప్రేమికుని చేత తిరస్కరించబడిన ఆ బాలామణి మళ్ళా హస్తినాపురం చేరి విచిత్రవీర్యుడిని పెళ్లాడతానని అనగా ఆమె చాపల్యాన్ని అసహించుకున్న భీష్మ, బాహలిక, సత్యవత్యాదులు ఆమె కోరికను తిరస్కరించారు. లక్షణంగా వివాహం జరగబోయే వేళ నీ మూలంగానే నా పెండ్లి చెడిపోయింది, కాబట్టి నువ్వే నన్ను పెళ్లాడాలి అని నిర్బంధించింది అంబ. అందుకు భీష్ముడు తన ప్రతిజ్ఞను ఆమెకు తెలియజేశాడు. నిన్నే కాదు, నేను ఎవరినీ పెళ్లి చేసుకోను. పరుడిని వరించావని తెలిసాక నిన్ను నా తమ్ముడికి కట్టబెట్టలేను. నువ్వు ఎవర్ని వలచావో వారి దగ్గరకు పంపివేయడంతోనే నా బాధ్యత తీరిపోయింది. ఇక నీదారి నీది అని తెగేసి భీష్ముడు చెప్పగా అమ్మ ఉక్రోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాశీరాజ్యపు మత్తకాసునులతో కళ్యాణమైన విచిత్రవీర్యుడు ఆ కన్యల సొగసులకు, లావణ్యాలకు లోనై నిత్యకామోపభోగలాలకు వసుడైపోయాడు. ఒకరిని మించిన తమకంతో మరొకరుగా ఆ రాచపడుచులిద్దరూ విచిత్రవీర్యుణ్ణి క్షణం వదలకుండా ఇష్టభోగాలతో కాలం గడిపారు. ఖరీదైన భవనాలలోనూ, కల్పితవనాలలోనూ, ఉద్యానవనాలలోనూ అనవరతానంగా భోగసంగతులై చరించసాగారు. పెండ్లి చేసేది ఆపాటి సుఖాలకే కదా అని పెద్దలు వారినభ్యంతర పరచకుండా ఊరుకున్నారు. కాని సంవత్సరాల తరబడి ఎడతెగని కామోపభోగాల వల్ల విచిత్రవీర్యుడు రాజేక్ష్మ అనే రుగ్మత పాలైపోయాడు. ఆ రాకుడని వ్యాధిరాజం రాజదేహంలో రోజురోజుకు విజృంభించసాగింది. ఆదిలో నిర్లక్ష్యం చేసి యథారీతిగా భోగాలనుభవించడం వల్ల అనంతరం పెద్దలకు చెప్పుకోడానికి సిగ్గుపడి లోలోపలే అణచుకోబోయి అలవాట్లు తప్పించుకోకపోవడం వల్ల ఆ వ్యాధి దానికదే 10 మందికి ప్రకటించుకునే నాటికి చాలా ప్రబలమైంది. కులవృద్ధులు, భీష్మాదులు, రాజబంధువులు, రాజమిత్రులు, అసమాన భిషగ్వరులు అందరూ కూడా ఆ రోగ నివారణకు అనుక్షణం కృషి చేశారు. వాళ్ళు ఎంత తీవ్రంగా కృషి చేశారో ఆ వ్యాధి అంతకు రెండింతలు తీవ్రంగా పరిణమించింది. దుర్వార భోగలోల్యంతో క్షీణించి శల్యవశిష్ఠుడైపోయిన ఆ విచిత్రవీర్యుడు అయిన వాళ్లందరినీ దుమఖంలో ముంచి కన్ను మూశాడు. శాంతనవుడు అతనికి జరపాల్సిన ఉత్తరకర్మలన్నీ తనే స్వయంగా ఆచరించాడు. రాజు నిస్సంతుగా కన్ను మూయడంతో తదుపరి రాచరికం సమస్యగా పరిణమించింది. రాజమాత అయిన సత్యవతీదేవి సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత దేవవ్రతుడితో ఏకాంత మందిరాన సమావేశం జరిపి, గాంగేయ, నువ్వు ధర్మాలన్నీ తెలిసినవాడివి, ముఖ్యంగా రాజధర్మం యొక్క లోతుపాతులన్నీ నీకు కూలంకషంగా తెలుసు. మన భరతవంశాన్ని విస్తరింపచేయవలసిన బాధ్యత ప్రస్తుతం నీపైననే ఉందని
నేను వేరే చెప్పనక్కరలేదు. రాజులేని రాజ్యం దిక్కులేనిదవుతుంది. గతంలో మా వాళ్లేదో ఆశపడ్డారు. నువ్వేదో ప్రతిజ్ఞ చేశావనుకో, కాని కాలం ఇలా మెలికపడుతుందని కాని, వంశం వెలితెపడుతుందని గాని వాళ్ళు అనుకోలేదు. నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. అందుచేత గతంగతః అదంతా వదిలేసి తల్లిని, రాజమాతను నేను చెబుతున్నాను, నువ్వు పట్టాభిషేకం చేసుకో అని సత్యవతి చెప్పగా శాంతనువుడందుకు, అమ్మా, వదులుకున్నదాన్నే పొదువుకోవడం నాకు చేతకాదు. ఈ రాజ్యం నీ గర్భ సంజాతులకే కాని నాకు చెల్లదు. ప్రాణం వదులుతాగాని ప్రతిజ్ఞని తప్పను అని చెప్పేశాడు. సరే పోని, ఇంకో మాట విను. ధర్మశాస్త్రరీత్యా నా కోడళ్ళ క్షేత్రోద్భవులు కూడా నా సంతానమే అవుతారు. నీ మరదళ్ళు వయసులోనే ఉన్నారు. వాళ్లు కూడా సంతాన కాంక్షలయ్యే ఉన్నారు. ఏదో కర్మకాలి నీ తమ్ముడల్లా అయిపోయాడేగాని పెళ్ళయి ఎన్నాళ్లయిందని, అందువల్ల నువ్వు నా మాట విని నీ మరదళ్లయందు సంతానోత్పత్తి కావించు అని సత్యవతి చెప్పడం పూర్తి కాకుండానే శివశివ అని చెవులు మూసుకున్నాడు భీష్ముడు. ఇదేమి నియామకం తల్లి, ఒక రాజ్యత్యాగమే కాదు, మూడవ పురుషార్థాన్ని కూడా ఆనాడే విడనాడాను. ఆమరణ బ్రహ్మచర్యం అని స్పష్టంగా చెప్పాను. అమ్మా, నా ప్రతిజ్ఞాభంగం కాని దారేదైనా చెప్పు, అంతేనే తప్ప ఇటువంటి మాటలు నేను భరించలేను అన్నాడు భీష్ముడు. మరి ఇంకెలాగరా తండ్రి, నువ్వే చెప్పు. పెద్దవాడా పెళ్లి పెటాకులు లేకుండా పోయే, చిన్నవాడా నిస్సంతుగానే వెళ్లిపోయే. మీ నాన్నగారు ఎప్పుడో కాలం చేశారాయే, మరీ వంశం ఏమైపోవాలి? నేనీ ఇంటికోడన్ని కావడం వల్లనే నువ్విలా తాడు బొంగరం లేనివాడివై పోయావని అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వంశ నాశనానికి నేనే మూలకారణం అని లోకం నామీద దుమ్మెత్తిపోస్తుంది. అది నీకు ఇష్టమా? యోజనగంధి ప్రశ్నకు వెంటనే జవాబిచ్చాడు దేవవ్రతుడు. నిన్ను నిందలపాలు చేయడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదు తల్లి, మా వంశం ఏమైపోతుందా అని నేను కూడా విపరీతంగా చింతిస్తూనే ఉన్నాను. ఎటుకాని పరిస్థితిలో పడిపోయాం ఇప్పుడు. రాజమాత, నాకు సమయభంగం కానిది, సర్వశాస్త్రాలు అంగీకరించేది అయిన మార్గం అయితే ఒకటి నాకు తోస్తూనే ఉంది. కాని అది పెద్దలకి ఇష్టమో అయిష్టమో తెలియడం లేదు. ఏది ఏమైనా నువ్వు నన్ను నియోగించదలుచుకున్న విషయాల రీత్యా ఆలోచిస్తే నీకు అంగీకారమవుతుందనే అనిపిస్తోంది. ఆజ్ఞాపిస్తే మనవి చేసుకుంటాను. మూటగట్టిన వినయంలా చెప్పాడు శాంతనువుడు. నాయనా, ధర్మేతరమైన ఆలోచన నీకు తడుతుందని నేను అనుకోను. నీకు ఇష్టమైనది ఏదీ కూడా నాకు అయిష్టం కాదు. అయినా ఇప్పుడు నా ఇష్టాయిష్టాల కన్నా ఈ నష్టం గట్టెక్కడము, వంశం నిలబడటమూ ప్రధానం. నిస్సంకోచంగా నీ మనసులోని మాటని బయటపెట్టు అని అడిగింది సత్యవతి. అమ్మా, కులం పరిక్షీణమయ్యే వేళ తదుద్ధరణార్థం పూర్వీకులు పాటించిన న్యాయం ఒకటుంది. దానినే దేవర న్యాయం అంటారు. పూర్వం క్షత్రజాతి పరశురాముడి కుఠారానికి కూలిపోయినప్పుడు క్షత్రియ వృద్ధుల అనుమతితో కొందరు బ్రాహ్మణులు నియతాత్ములై రాచపడుచులకు సంతాన ప్రదానం చేశారని చెప్పబడుతోంది. తల్లి, దానినే దేవర న్యాయం అంటారు. అటువంటి విపత్కాలంలోనే కాదు, ఇతర సమయాలలో కూడా ఈ దేవర న్యాయం పాటించిన వారెందరో ఉన్నారు. బలి అనే రాజు సంతులేని చింతలో ఉండగా అతనికి దీర్ఘతముడనే బ్రాహ్మణుడు తారసిల్లి రాజు తన భార్య అయిన సుధేష్ణయందు ఆ దీర్ఘతముడి వల్ల అంగరాజు అనే పుత్రుడిని పొంది వంశ విస్తృతిని విఖ్యాతిని కూడా అందుకున్నాడు. జనని, మరదళ్లయందు నిషేకం నిర్వర్తించమని నన్ను ఎటూ ఆదేశించావు కాబట్టి ఈ రహస్యాన్ని వినిపించాను. ప్రతిజ్ఞాపరుడనైన నన్ను ఇబ్బంది పెట్టకు. దేవరన్యాయమే గనుక నీకు నిరభ్యంతరమైతే తగిన బ్రాహ్మణుడి చేత మరదళ్లకు ఆధానం జరిపించడమే ఉత్తమం అని భీష్ముడు విన్నపించాడు. భీష్ముడా విధంగా దేవరన్యాయం గురించి చెప్పిన తరువాత చాలాసేపు ఆమె మౌనంగా ఉండి రాజమాత ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నదని గ్రహించిన గాంగేయుడు కూడా ఆమె నిర్ణయం కోసం ఎదురుచూస్తూ అలాగే ఉండిపోయాడు. అనంతరం సత్యవతి మెల్లగా, అన్ని పాపాలను నశింపచేసే గంగానందనుడివి నువ్వు. ఈ సమయంలో నీకో రహస్యాన్ని చెప్పవలసి ఉంది. నిర్మల బుద్ధితో విను అని సత్యవతి. నేను మీ నాన్న కలుసుకోవడానికి చాలా నాళ్ల ముందు ఒకానొక రోజున నేను యమునలో పడవను నడుపుతుండగా ఒక ఋషీశ్వరుడు నన్ను చూసి కామించాడు. తాపసులకు ఆ తలపు తగదని, అది పగలని
నా కన్యాత్వం చెడుతుందని నేనెంత వారించినా వినలేదు. ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలని అన్నాడాయన. నా కన్యాత్వం చెడకుండా వరం ఇచ్చాడు. నా ఒళ్ళు చేపల కంపు కొట్టేదప్పుడు ఆమెని చేపల కంపు పోగొట్టి నా దేహాన్ని అతిలోక పరిమళభరితంగా మార్చేశాడు. అప్పట్నుంచి నాకు గంధవతి, యోజనగంధి అనే పేర్లు వచ్చాయి. ఆ విధంగా ఆ ఋషి నన్ను అనేక విధాల ప్రలోభపరచి నా నియమాలన్నీ అంగీకరించి నన్ను కలిశాడు. అయితే అప్పుడా ఋషి చెప్పినట్లుగానే సద్యోగర్భాన ఒక బాలుడు పుట్టాడు. చూస్తుండగానే 12 ఏళ్ల ప్రాయానికి ఎదిగిపోయాడు. నాకు ప్రణామం చేసి అవసరవేళ స్మరిస్తే వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. అయినా మునివరం వల్ల నా కన్యాత్వం చెడలేదు. మా నాన్నవాళ్లు కూడా ఎక్కడికెళ్లావని గాని ఆలస్యమేమిటని గాని ఏమీ అడగలేదు. ముఖ్యంగా నా శరీరం చేపల కంపు పోయి సుగంధాలు పంచడంలో ఆ ముని వాక్యం మీద నాకు గురి కుదిరింది. ఇప్పుడు చెప్పేదేమిటంటే, నువ్వన్నట్లు దేవర న్యాయం నిమిత్తంగా ఎవరో బ్రాహ్మణుడిని నియోగించే కన్నా మహామహిమాన్వితుడైన ఆ ముని పుత్రుడినే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అతడు కూడా నా గర్భసంజాతుడే గనక వంశం నా సంతానానిదే అవుతుంది కదా. నువ్వు దేవర న్యాయం అంటుంటే ఈ సంగతి స్ఫురించి ఊరికే చెబుతున్నానంతే, నువ్వాలోచించు అని బదులిచింది సత్యవతి. ఆమె చెప్పినదంతా విన్నాక భీష్ముడు ఆమెను మరింత పవిత్రంగా చూడసాగాడు. అమ్మా, నీ ఆలోచన చక్కగా ఉంది. ఇంతకీ ఆ మునీశ్వరుడెవరు? నీ కుమారుడైన బ్రహ్మణ్యుడి పేరేమిటి? నేను తెలుసుకోదగినదైతే తెలియజేయి అని కోరాడు భీష్ముడు. ఆధానకర్త పేరు పరాశరుడు. ఆవిర్భవించినవాడి ప్రస్తుత నామం వేదవ్యాసుడు. నామం కృష్ణద్వైపాయనుడు అని బదిలిచింది సత్యవతి. ఆ నామధేయాలు వింటూనే భీష్ముడు హర్షపుల కాంకురితుడైపోయాడు. ఆమెకు సాష్టాంగ ప్రణామమాచరించాడు. అమ్మా, నీ వల్ల మా వంశం పునీతమైపోయింది. నా తల్లి అయిన గంగ ఎంత పవిత్రురాలో నువ్వు కూడా అంతే పవిత్రురాలివి. హే జనని, నీ కొడుకును మించిన బ్రహ్మణ్యుడు ఇంకెవడున్నాడమ్మా ఈ లోకల్లో? ఆ భగవంతుడిని ఆహ్వానించు. ఆ మహామహుడి వలన ఈ భరతవంశం కృతార్థమవుతుంది అని ఎంతగానో ప్రార్థించాడు. భీష్ముడి అంగీకృతి తెలియగానే సత్యవతి వ్యాసుడిని ఆహ్వానించింది. తక్షణమే తల్లి ముందు ప్రత్యక్షమైన వేదవ్యాసుడు తల్లికి నమస్కరించి భీష్ముడిని పలకరించాడు. సభ్యతానుసారంగా భీష్ముడు అక్కడి నుంచి వైదొలగాడు. అనంతరం గంధవతి అతనిని ఆహ్వానించిన కారణం విశదీకరించి, అసమాన తనువిలాసలు, ప్రౌఢవయస్కులు, విధవలు, సత్సంతాన కాంక్ష తత్పరులు అయిన నీ మరదళ్లయందు సంతానాన్ని ప్రసాదించి ఈ వంశాన్ని గట్టెక్కించు అని కోరగా, వశిష్ఠుడిని, శక్తిని, పరాశరుడిని స్మరించుకుని ఆమె ప్రతిపాదనకు అంగీకరించాడు కృష్ణద్వైపాయనుడు. రాజమాత ఎంతగానో మురిసిపోయింది. ఆ రాత్రే పెద్ద కోడలైన అంబికను సర్వాలంకృతను చేసి వ్యాసుని దగ్గరకు పంపింది రాజమాత. అయితే శయ్యామందిర దీపికా కాంతులలో దుర్నిరీక్ష ప్రభా పుంజాలు వెలిగ్రక్కుతున్న వ్యాసుడి నేత్రాలు ఆమెను కలవరపరచాయి. వినీల ఆధరాభదేహం, సుదీర్ఘశ్మశ్రువులు, అగ్నిజ్వాలాభ జటాపుంజం, దీర్ఘనఖాలంకృత ఆజాను బాహుద్వయంతో ఉన్న ఆయన తేజస్సుకి తల్లడిల్లి తేరిచూడలేక కళ్ళు మూసేసుకుంది. తెల్లవారి వ్యాసుడు గది గుమ్మం దాటే వరకు కళ్ళు మాత్రం తెరవలేదు. వ్యాసుడు తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, అపార బలపరాక్రమశాలి అయిన మనుమడు పుడతాడు నీకు. కాని మాతృదోషం వల్ల పుట్టుగ్రుడ్డి వాడైతాడని అవుతాడు అని చెప్పి ఆ మాటలకామె చాలా బాధపది, నాయనా, అందుడు సింహాసనం అధిష్ఠించేందుకు అర్హుడు కాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ రాత్రికి ఆగి చిన్న కోడలికి ఆధానం కావించుమని కోరగా ఆగిపోయాడు వ్యాసుడు. ఆ రాత్రి అంబాలికను అతిలోకంగా అలంకరించి శయ్యాగృహానికి పంపింది సత్యవతి. చాలా చాలా హెచ్చరించి మరీ పంపింది. అయినా విధిబలీయం ఆ పిల్ల మెల్లగా పడకటిల్లు చేరి వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకోలేదుగాని ఆ అనూహ్య రూపానికి వెరచి నిలువెల్లా వెలవెలబోయింది. తెల్లవారి వ్యాసుడు గది గుమ్మం దాటే వరకు ఆమె వెలవెల మాత్రం తొలగలేదు. వ్యాసుడు తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, అత్యద్భుత శౌర్యవంతుడు, శక్తిమంతుడు, వంశవర్ధనుడు అయిన మనుమడు పుడతాడు నీకు. ఎటొచ్చి మాతృదోషం వల్ల పాలిపోయిన ధవళ వర్ణుడై పుడతాడు. ఇక నాకు సెలవిప్పించు అని ఆమెకు నమస్కరించి అదృశ్యుడైపోయాడు వ్యాసుడు. యుక్తకాలానికి అంబిక అమిత బలశాలి అయిన అందశిశువును ప్రసవించి పుట్టుగ్రుడ్డి అయిన సునిశిత ప్రజ్ఞా నేత్రుడుగా ప్రభవించాడా బిడ్డ. మరికొంత కాలానికి అంబాలిక
తెల్లటి మేనిడాలతో చంద్రబింబంలాంటి కుమారుడిని ప్రసవించింది. అంధుడైన శిశువును ధృతరాష్ట్రుడని, ధవళవర్ణపు మేనిడాలు గల బాలుడికి పాండురాజు అని నామకరణాలు చేశారు. వీరి జననంతో కురువంశం మరింత బలంగా కొనసాగి మహాభారతంలో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కథతో, వాటి ప్రభావంతో కురువంశ చరిత్రకు మూలాధారం రూపుదిద్దుకున్నదని తెలుస్తోంది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు 30 నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.